దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 66వ అధ్యాయము యెషయా గ్రంథము 23వ వచనం. నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో దేవుడిచ్చిన వాగ్దానం ప్రతి మోకాలు యేసు నామములో వంగునని, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనుననుంది. చూడండి, ఈ అంత్య దినములలోనట ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వస్తారు అని వాగ్దానపూర్వకంగా దేవుడు చెప్తున్నాడు. చూడండి, బైబిల్లో అంత్య దినములలో పర్వతములన్నిటికీ పైగా దేవుని నామం హెచ్చించబడుతుందని, ఆయన నామం గణపరచబడుతుందని బైబిల్ సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, అనేకులు ప్రభుని అంగీకరించి సేవిస్తారు అని కూడా బైబిల్ సెలవిస్తుంది. చూడండి, అలా సర్వజనులు అలాగున రావాలంటే దేవుని బిడ్డలుగా మన బాధ్యత ఏమిటో బైబిల్లో ఒక భక్తుడు చూపిస్తున్నాడు. మొర్దెకై దేవుని సన్నిధిలో అతడు గుమ్మం దగ్గర కూర్చున్నటువంటి వాడు. అతడు హామాను వెళ్తూ వస్తున్నప్పుడు వంగకయు నమస్కారం చెయ్యకయు అతడు స్థిరబుద్ధి కలిగిన వాడై, నేను ఒక హెబ్రీయుడను, నేను అలా చేయకూడదు అని అతడు నిశ్చయత కలిగినప్పుడు హామాను అతని మీద అనేకమైన దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక రోజున హామాను తప్పు, హామాను చేసేది ద్రోహం అని తెలుసుకున్న తర్వాత రాజు అతన్ని ఉరితీసి చంపుతాడు. అప్పుడు ఈ మొర్దెకై ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి యూదులందరిలో దేవుని గురించిన ఒక భయం కలిగి వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున సమస్త ప్రజలు యేసు నామములో మోకరించాలన్నా, ప్రభుని ఒప్పుకోలు చేయాలన్నా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ఒకని ప్రవర్తనను బట్టి వాళ్ళు రక్షించబడతారని. ఓ స్త్రీ, నీ భర్తను నువ్వు రక్షించగలవో లేదో నీకేం తెలుసు? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించగలవో లేదో నీకేం తెలుసు? రక్షించబడినటువంటి భార్య ప్రవర్తనను బట్టి భర్త రక్షించబడతాడు. రక్షించబడినటువంటి భర్త ప్రవర్తనను బట్టి అయోగ్యురాలైనటువంటి భార్య రక్షించబడుతుందని బైబిల్ సెలవిస్తుంది. మన ప్రవర్తనను బట్టి అనేక అన్యజనాలు రక్షించబడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఒక క్రైస్తవుడు అని మర్చిపోకు. క్రైస్తవుడిగా పుట్టినందుకు బాధపడకు. క్రైస్తవుడిగా గర్వంగా జీవించు. క్రీస్తును ప్రత్యక్షపరచు. ప్రభు మనలో నుండి మహిమపరచబడి అనేకుల్ని ఆకర్షించుకొని ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. కనుక మొర్దెకై అన్నట్లుగా నేను హెబ్రీయుడను, నేను అలా వంగి నమస్కారం చేయకూడదు అంటే లోకానికి బానిస కాకూడదు, లోకానికి లొంగిపోకూడదు అని ఒక తీర్మానం కలిగినట్లయితే నీ ప్రవర్తనను బట్టి అనేకులు రక్షించబడతారు. అలాంటి అభిషేకం, అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.